మీకు ఒక విచిత్రమైన కానీ చాలా ఆలోచింపజేసే సంఘటన గురించి చెప్పనా? ఒక చిన్న ఇంట్లో ఉంటూ టీ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న ఒక వృద్ధురాలు ఏకంగా రెడ్ ఫోర్ట్ తమ పూర్వీకుల ఆస్తి అని కోర్టులో కేసేసింది. వినడానికి నమ్మశక్యం కాని విషయంగా ఉంది కదా, కానీ ఇది నిజం. ఆ వృద్ధురాలు పేరు సుల్తానా బేగం. అసలు ఆమె ఎవరు, ఆమె ఎందుకు రెడ్ ఫోర్ట్ తమ ఆస్తి అని అంటుంది, ఈ వాదన వెనుక ఉన్న చరిత్ర ఏంటి, ఈ రోజు మనం ఈ కాంట్రవర్షియల్ టాపిక్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సుల్తానా బేగం వెస్ట్ బెంగాల్ కి చెందిన హౌరాకి సంబంధించిన ఒక నివాసి. ఆమె తనను తాను చివరి మొఘల్ చక్రవర్తి అయిన బహదూర్పూర్ షా జాఫర్ యొక్క గ్రేట్ గ్రాండ్ సన్ అంటే మనవడు మిర్జా బీదర్ యొక్క భార్యగా అంటే అతని విడోగా చెప్పుకుంటుంది. ఆమె చెబుతున్న దాని ప్రకారం రెడ్ ఫోర్ట్ ఒకప్పుడు మొఘల్ సామ్రాజ్యం యొక్క ఆధికారిక కేంద్రంగా ఉండేది కాబట్టి అది చట్టబద్ధంగా తమ బ్లడ్ లైన్ అంటే వంశానికి చెందిందని ఆమె వాదిస్తుంది. ఈ రోజు సుల్తానా బేగం భారత ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు పెన్షన్ పొందుతుంది. అది కూడా ఆమెకు సరిపోవడం లేదని, ఇంకా ఎక్కువ కావాలని మొఘల్ కాలం నాటి ఆస్తులు యాజమాన్యం కోసం ఆమె పోరాడుతూనే ఉంది. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఒక సాధారణ మహిళ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన చరిత్ర కట్టడాలలో ఒకటైన రెడ్ ఫోర్ట్ ను తనకు చెందాలని క్లెయిమ్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచేస్తుంది. అయితే ఇక్కడ కీలకమైన ప్రశ్న ఏమిటంటే, శతాబ్దాల నాటి బ్లడ్ లైన్ ఈ రోజు కూడా యాజమాన్యాన్ని సమర్థించగలవా? అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం పాలించిన రాజుల వారసత్వాలు ఇప్పుడు కూడా వారి కాలంలో నాటి ఆస్తులపై హక్కులు కలిగి ఉండాలని అడగడం ఎంతవరకు సమన్యాయం? సుల్తానా బేగం వాదనను గౌరవించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఆమెకు వారసత్వం దక్కిన గుర్తింపు. కానీ లెగసీ అంటే యాజమాన్యం కాదు కదా, వారసత్వం అంటే కీర్తి, చరిత్ర, గుర్తింపు. కానీ ఆస్తులపై శాశ్వత హక్కులు మాత్రమే కాదు కదా. మన దేశంలో రెడ్ ఫోర్ట్ అవనివ్వండి, కుతుబ్ మినార్ అవనివ్వండి, తాజ్ మహల్ అవనివ్వండి, ఇవన్నీ చారిత్రక కట్టడాలు ఎన్నో ఉన్నాయి. ఇవి కేవలం ఒక రాజవంశం యొక్క వ్యక్తిగత ఆస్తులు కావు, ఇది ప్రజా జ్ఞాపకాలు. ఇవి దేశం యొక్క చరిత్రకు, సంస్కృతికి మరి గుర్తింపుకు ప్రతీకలుగా నిలుస్తున్నాయి. ఈ కట్టడాలు తరతరాలుగా మన ప్రజలందరికీ చెందినవి. ఇది మన భారత వారసత్వాన్ని, వీటిని నిర్ణయించడానికి ఎంతో మంది కార్మికులు, కళాకారులు తమ శ్రమను, రక్తాన్ని దారపోశారు. వాటిని పరిష్కరించడము, కాపాడుకోవడము ఈ దేశ ప్రజలందరి బాధ్యత. అందుకే ఆ కట్టడాలపై యాజమాన్యము దేశానికే చెందుతుంది, ఏ ఒక్క రాజవంశానికి లేదా వ్యక్తికి కాదు. ఈ విధానము మనకు కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వేస్తుంది. చరిత్రను మనం ఎలా చూడాలి? గతాన్ని ప్రస్తుత కాలానికి ఎలా లింక్ చేసుకోవాలి? రాజవంశుల హక్కులు ఎంతవరకు కొనసాగాలి? చరిత్ర కట్టడాలు ఎవరికి చెందుతాయి? వాటిని ఎవరు నిర్మించాలి? ప్రభుత్వాలు ఇలాంటి వారసత్వ వాదనను ఎలా పరిష్కరించాలి? మొఘల్ చక్రవర్తులు ఒకప్పుడు ఈ దేశాన్ని పాలించి ఉండవచ్చు. వారి గొప్ప కట్టడాలు, నిర్మాణాలు మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. కానీ వారి కాలం ముగిసింది. ఇప్పుడు మనది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ చట్టబద్ధమైన మరియు రాజ్యాంగబద్ధమైన హక్కులు మాత్రమే చెల్లుతాయి. సుల్తానా బేగం తన హక్కుల కోసం పోరాడుతూనే ఉండవచ్చు, ఆమెకి న్యాయం జరగాలని కోరుకుందాం. కానీ రెడ్ ఫోర్ట్ వంటి కట్టడాలు మాత్రం ఏ ఒక్క వ్యక్తికో, ఏ ఒక్క వంశానికో చెందినవి కాదు. ఇది భారతదేశ ప్రజలందరివి. అది మన దేశ ఇంటిగ్రిటీ మరియు నేషనల్ ప్రైడ్కి చిహ్నాలుగా ఉన్నాయి. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? చారిత్రక కట్టడాలపై, రాజవంశుల హక్కులపై మీరు సమర్థిస్తున్నారా, లేక అవి ప్రజల సంపద అని భావిస్తున్నారా? మీ విలువైన కామెంట్లు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. జై హింద్.